ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. మోందా తుఫాన్ తమను నిండా ముంచిందని, చేతికొచ్చిన పంట నీటి పాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న 2 ఎకరాల వరి పైరు నీట మునిగిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ దాటికి రైతు విలవిల్లాడుతున్నాడు. మొత్తం ప్రధానమైనటువంటి పంటలన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వర్షంలో మొత్తం నిండిపోయినటువంటి వర్షపు నీటితో నిండిపోయినటువంటి పొలాలన్నీ కూడా ఇప్పుడు అది పొలం కాదు, వర్షపు నీటితో నిండినటువంటి వరద చెరువులాగా కనిపిస్తోంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మండలాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైపు దీనంగా అర్థిస్తున్నారు. మనం ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామంలో ఉన్నటువంటి ఓ రైతు పొలంలో ఉన్నాం. ఎదిగొచ్చినటువంటి పొలం 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నీరు డిశ్చార్జ్ చేసేసి వారం రోజుల్లో కోతకు సిద్ధం చేయాలని రైతు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం వరద వచ్చి పడిపోయి మొత్తం పంటను నేల రాల్చిందని చెప్పుకోవచ్చు. 4 అడుగుల మేర పెరిగినటువంటి కంకి బాగా దిగుబడి వచ్చిందని రైతు సంతోషపడ్డాడు. కానీ ఆ పరిస్థితి లేకుండానే పొలాన్ని కొయ్యకుండానే కూడా మొత్తం నేల రాలిపోయింది, నీళ్లు చేరిపోయినాయి. దాదాపు 1.5-2 అడుగుల మేర నీళ్లున్నాయి. దాంతో మొత్తం చేతికి రాచినటువంటి పంట కొయ్యకుండానే కనుమరుగైపోయే పరిస్థితి కనిపించింది. రైతు దీనంగా అర్థిస్తున్నాడు. ఒక్క ఖమ్మం రూరల్ మండలంలో కాదు, ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో కూడా ఈ మోంతా తుఫాన్ దాటికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాంతోపాటు సత్తుపల్లి నియోజకవర్గంలో, వైరా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగాయి. ముఖ్యంగా వరి పైరు ఏదైతే ఈ 4-5 రోజుల్లో లేదా వారం 10 రోజుల్లో కోసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వరి పైరు మొత్తం పూర్తి స్థాయిలో నీట మునిగిపోయింది. ప్రస్తుతంతో రైతు శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎన్ని ఎకరాల పంట అండి, ఎంత సాగు చేశారు, అసలు ఎంత నష్టం వచ్చింది, మీకు ఏంటి చెప్పండి సార్? 2 ఎకరాలు సార్ ఇది. నిన్న 3 గంటలకి వచ్చి చూస్తే నీళ్లు మొత్తం పొలం అంతా కింద నేల వాలిపోయింది, సాప చుట్టినట్టు మొత్తం పూర్తిగా అయిపోయింది. ఇక నిన్న ఎమ్మటే నేను ఏఈఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశానండి. కాల్ చేస్తే ఆయన సరే అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు. ఈరోజు టైం పూర్తిగా 5-6 అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి ఏఈఓ గారు చెప్పారు. కానీ ఈరోజు మార్నింగ్ నేను 6 గంటలకే వచ్చానండి. రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు అసలు నాకు పూర్తిగా. 6 గంటలకు వచ్చి చూస్తే అసలు ఏ అధికారి కూడా స్పందించట్లేదు. ఈ ఏఈఓ గారికి దాదాపు 10 సార్లు ఫోన్ చేస్తే సార్, 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయలేదు. ఇక తీరా ఎవరికి ఏం చేయాలని అర్థం కాక నాకు ఏఓ గారికి ఫోన్ చేశాను. ఏఓ గారి ఫోన్ నెంబర్ తీసుకొని ఏఓ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఏ అధికారి కూడా స్పందన లేదు. ఈ 24 గంటలు కావస్తుంది సార్, ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా స్పందించట్లేదు, ఏ అధికారి కూడా రాలేదు. మేము నిన్న సాయంత్రం 3-4 ఆ టైంలో ఫోన్ చేసి చెప్పాము ఈ ఏఈఓ గారికి. కానీ 5-6 టైంలో అటు వస్తా అని చెప్పారు, కానీ రాలేదు. ఈరోజు వస్తా అన్నాడు, ఈరోజు రాలేదు. కనీసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేము, అధికారులను పంపిస్తాను పదే చెప్తున్నారు ప్రభుత్వం. కనీసం మాకు ఇక్కడ ఏ రైతును కూడా కనీసం పరామర్శ కోసం చూసినట్టు కూడా ఎక్కడా లేదు. మరి ఏం చేయాలన్నా ఏమో అర్థం కావట్లేదు. మన రైతులు మేము 20,000-30 వేలు ఖర్చు పెట్టినాం, కనీసం వారం రోజులకి కోతకు వచ్చే దశకు వచ్చింది. నేను పుట్టిన కాడి నుంచి కూడా ఇంత దిగుబడి ఎప్పుడు రాలేదు. పక్క రైతులు కూడా వచ్చి ఇంత హైట్ పెరిగింది, ఇంత కంకేసింది, కనీసం వామ్మో ఇంత దిగుబడి వచ్చింది ఎక్కడ లేదు. 10 రోజులకి, వారం రోజులకే కోతకు వచ్చే పొలం మొత్తం నేలమట్టం అయిపోయింది. అసలు ఏం చేయాలని ఏమో అర్థం కావట్లేదండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒక్కటే మేము విన్నవించుకుంటున్నామండి, అధికారులు వచ్చి స్పందించండి. కనీసం స్పందించి ఈ పంట నష్టపరిహారం ఎంత ఉంటుందో కనీసం వాళ్ళు వచ్చైనా సరే చేసి ప్రభుత్వానికి నివేదిస్తే, దమ్ము చేసిన కూళ్ళ మందం అన్న కనీసం ఎంత ఇస్తారో ఇచ్చి దాన్ని పరామర్శం చేస్తే మేము కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటాము. రైతు ఆవేదన చూస్తున్నాం. మొత్తం పంట నష్టమైపోయిందని కన్నీళ్ల పర్యంతం అవుతూనే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. దాంతోపాటు ఎంతో కొంత సాయం చేస్తే తనకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. అసలు ఏమాత్రం పనికొచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇక్కడ మనం పట్టుకున్నటువంటి కంకులు 4 అడుగుల హైట్ ఉంటే కింద మొత్తం బల్లపరుపుగా మొత్తం పరిచినట్టుగా కూడా మొత్తం పొలం అంతా ఇదైపోయింది. ఒక్క ఈ ఖమ్మం రూరల్ మండలంలో కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇల్లందు సబ్ డివిజన్ కావచ్చు, అట్లాగే భద్రాచలం సబ్ డివిజన్లో కావచ్చు, దాంతోపాటు కొంత ప్రాంతం ములకలపల్లి ప్రాంతంలో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఇది పంట నష్టం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మధ్య కొంచెం ఎర్రపాలెం ప్రాంతం నుంచి మొదలు పెడితే ఇటు సత్తుపల్లికి సంబంధించినటువంటి 2-3 మండలాలలో కూడా పంట తీవ్రత చాలా దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం ప్రభుత్వం స్పందించాలి, ఆదుకోవాలని కోరుతున్నారు. తమ ఇంత ఆరుగాలం కష్టం చేసి చేసినటువంటి ఈ పంట మొత్తం ఇప్పుడు నీళ్ల పాలైపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత
ఇంత పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తమను ఆదుకోవాలి. ఎందుకంటే పంట నష్టపోవడం ఒక వ్యక్తి అయితే మొత్తం నీళ్లలోకి పేరుకుపోయింది. ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా అన్యాయం అయిపోయిందని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. తన బాధలు కూడా ప్రభుత్వానికి కొంత విజ్ఞప్తి చేస్తున్నాడు. రైతు ఏం చెప్తున్నారంటే మొత్తం ఎట్లాగో పంటను తీసుకురాలేము కాబట్టి ఎంతలో కొంతైనా సాయం చేసి తమను ఆదుకోవాలని రైతు ఒక పెద్ద మనసు చాటుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వము స్పందించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి ఎంత మేరకు జరిగినటువంటి నష్టాన్ని నిగ్గు తేల్చి ఆ జరిగినటువంటి నష్టంలో ఎంతో కొంత రైతుకు సాయం చేయాలని ఖమ్మం జిల్లా రైతాంగం కోరుతా ఉంది.